ఆ పబ్లిక్ ఇంకొన్ని ముచ్చట్లు ఉన్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల్లా ఇక మా ముసలి మోతేవారు ఏం చేస్తున్నాడో ఇవాళ అరుచుకొని వద్దాం పండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? అల్లా అరే శంకరి ఏదిరా నీ జాడా? అరే పొద్దటి సంది 2 నిమిషాలలో వస్తానా 10 నిమిషాలలో వస్తానా అని పొంకరాలు కొట్టుకుంటా ఆనే ఉంటాను. అవురా నీ వాళ్ళు కదా, నువ్వు అసలు వస్తావా రావా అదన్నా చెప్పు, నేను ఏదన్నా ఒక బస్సు సీటు దొరకబట్టుకొని పోతా. అరే ఏందిరా నీ కథ, నీ సంగతి? ఇక రావైతివి అగ రావైతివి. అగో ఎక్కడికే తాత? చేయి సంచులేదో చదువుకొని బయలుతున్నావు, ఎటు ఎందుకు? అరే అరే శంకరి గారు నీకు కొద్దిగా బుద్ధి ఉన్నదారా? నిన్న మాపడదామన్నా మనం ఎడిపోదామని చెప్పిర్రా నీకు? వాళ్ళ ఏడికి అని కదా ఇగిరితనవరని వాళ్ళు కదా కొని. అరే బాబు పోయి చూసి రాకుంటే మనం పోయి చూసి రావద్దారా? బతుకమ్మ పండుగలప్పుడు మన చెల్లె ఎంత ముద్దుగా ఎగిరేది, ఎంత ముద్దుగా దునికేదిరా. అసలు చెల్లెలను మనం పోయి చూసి రాకుంటే ఎంత నాదాన అవుతుందిరా. లోకం మీద మస్తు మంది పోయి పలకరిచ్చేస్తాను కాదురా. నువ్వు రా జల్లి రా అని. ఏంది? అబ్బా గీ ముసలోనికి తలకాయ తిక్క బగ్గుంటది. గాలికోయే కంపలన్నీ గోషికి తలిగించుకుంటా అంటాడు. ఎవల బాపో చూసి రాలేదట, గీనే పోయి ఏ చెల్లెనో చూసొస్తాడట. ఓ తాత జర నీకు పుణ్యం ఉంటది, ఇంతకు నువ్వు ఏ చెల్లెని చూసేటందుకు పోతున్నావో గది చెప్పే. అరే ఎవరు వారి ఏగో నీతో సోది పెట్టే అంత టైం లేదు, పొద్దుపోతుంది, నువ్వు అయితే జల్లి రారా. అరే నాకు ఇక్కడ ఒకటి అలకదక్కువది అప్పటి నుంచి మొత్తుకుంటాను, నేను దాని సంగతి ఏందో అరుచుకోవాలి. నువ్వైతే జల్లిరా, ఫోన్ కత్తిరిరా బతుకురావని. ఏంది నీ సంగతి ఏంది చెప్పు. నాకేం కావాలనా? చేసే కోళ్ళు విడిచిపెట్టి షై సంచిలో బట్టలు చదువుకొని ఏ ఊరికి పోతున్నావు చెప్పు. గా మన కల్వకుంట్ల కవితక్క దగ్గరికి పోదామని చూస్తాను. ఆమె తీఆర్ జైల్లో పడ్డ కానించాలి మస్తు మంది పెద్ద పెద్ద లీడర్లు అందరు పోయి కలిసి రాబట్టే. అందరు పోయి కలిసి వస్తారు కానీ వాళ్ళ బాపు కేసీఆర్ సార్ మాత్రం పోయి కలిసి వస్తలేడే. సరే ఆయన ఏదో కోపం మీద పోయి కలిసి వస్తలేడు కావచ్చు కానీ, అయ్యో నేను పెద్ద మనిషిని, అన్ని ముచ్చట్లు తెలిసినోడిని, నేను పోయి కలిసి రాకుంటే ఆమె ఏమనుకుంటుంది చెప్పు. అందుకే తీహార్ జైలుకు పోయి మేడంను కలిసి సరే మంచి చెడ్డలు అరుచుకొని వద్దామని పోతాను. కానీ వీడు ఇంకా వస్తలేడు కదా వాళ్ళు కదా అక్కోడు. సరే పోతే పోదు కానీ కారు పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరు పోయి తీహార్ జైలు ఉన్న కవితక్కను మందలిచ్చత్తా అంటే వాళ్ళ నాయన కేసీఆర్ సార్ ఎందుకు పోతలేడంటవే మరి? ఎట్లా పోతాడు చెప్పు? కడిగిన ముత్యమాసంటి నా బిడ్డను తీసుకుపోయి బుచ్చతార్థంగా జైలు వేసిర్రు అని పుచ్చడు దుఃఖాన్ని పంచి కింద దిగబెట్టుకుంటాడు. ఎరికేనా కేసీఆర్ సార్? అట్లనే జైల్లో ఉన్న కవితక్కను చూసి కేసీఆర్ సార్ తట్టుకుంటాడా? వాళ్ళ బాపుని చూసి కవితక్క తట్టుకుంటుందా? ఇదంతా ఎందుకు అని కేసీఆర్ సార్ పోతలేనట్టున్నాడు. అవు అవు నువ్వన్నది కూడా కరెక్టే గాని జనాలందరూ ఏరే తిరిగి అనుకుంటున్నారే మరి. నీ జనాలు ఎవరిని చక్కగా ఓర్చిన జనాలే ఈ అడ్డమైన జనాలు. మంచిగున్నా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు, చెడిపోయినా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఎవరైనా ఏదో తీరుగా మాట్లాడుతూనే ఉంటారు. గవాళ్ళ మాటలు పట్టించుకుంటారా చెప్పు? నరం లేని నాలుక 4 తీరులో మాట్లాడుతూనే ఉంటుంది. అవన్నీ మేము లెక్కే చేయము. ఏమోనే కానీ కన్నబిడ్డ జైలు ఉన్నప్పుడు తండ్రిగా కేసీఆర్ సార్ పోయి నీకేం కాదు బిడ్డ, న్యాయం మన దిక్కే ఉన్నది, నువ్వు ధైర్యంగా ఉండు, మేమందరం లేవా అని కేసీఆర్ సార్ ధైర్యం చెప్పి రావాల్సి ఉండే కదా. అరే మా కేసీఆర్ సార్ పోకుంటేందే మేము అందరం లేవా? మేము అందరం పోయి ధైర్యం చెప్పేస్తలేమా? అరే ఇప్పటికే మా కారు పాచి ఊరగ పడ్డదిరా నాయన అని మా కేసీఆర్ సారు పుచ్చడి రంజితోటి సగం అవుతా అంటే అడ్డమైన మాటలు మాట్లాడతా. మీ నోళ్ళ కంపగొట్ట, మీ కండల కంపగొట్ట, మీ నావు నరక, మీ తలపండు బలగా మా పాపం తలుగుతుంది. మీరు నాశనం అయిపోతారు. మీకు తలుగుతుంది, వాళ్ళకు కూడా తలుగుతుంది. వాళ్ళకి అసలు తలుగుతుంది కాదు, ఆల్రెడీ తలుగుతుంది, నాశనం అవుతారు. అగో మళ్ళా వాళ్ళెవరు? వాళ్ళకి మీ ఏడుపు తలుగుడేంది? ఎవరో తెలియదా నీకు? కడిగిన ముత్యమాసంచి మా కవితక్కను జైల్లో వేసింది ఎవరో తెలియదా నీకు? మా కారు పాచి ఓటమికి కారణం ఎవరో కూడా తెలియదా నీకు? ఎందుకే అని నంగనాచి కథలు పడతా అంటావు? అన్ని తెలిసి కూడా మళ్ళీ నేల ముచ్చేసాలేతరం తీకుని. అవ్వ తోడే తాత, వాళ్ళెవరో నాకు తెలియదు, నువ్వే చెప్పే, జర పుణ్యం ఉంటది నీకు. ఇంకెవలే పువ్వు పాచోళ్ళు? అటు 3 సార్లు లగో అంచనేనా, ఇటు ఈడోళ్ళు వచ్చి కవితక్కను తీసుకుపోయి తీఆర్ జైలు వేసిర్రు. మరి మీ ఏడుపు వాళ్ళకేం తలిగిందే? మొదలైన ఆట వాళ్ళ పువ్వు పాచ కూడా పొగ సూరక పువ్వు రిక్కలు ఊసిపోయే కథ అవుతున్నదట. గత్తనే తలుగుతుంది మా కారు పాచి ఉసురు, గత్తనే తలుగుతుంది మా కారు పాచి ఏడుపు వాళ్ళకు. ఓ నీ అవ్వ, ఆడపిల్ల షాపిచ్చినట్టు షాపిచ్చిన కాడికి చాలు గాని ఇంతకు వాళ్ళ పార్టీలు అవుతున్న పంచాదులేందో చెప్పరా? అదే మేము కూడా తెలుసుకుంటాం. అన్ని ముచ్చట్లు నాతోటే చెప్పించుకుంటుంటావా? కడుపుల సల్ల గదలకుంటా వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటా బ్రేకింగ్ వార్త ఇప్పుడే అందింది, పువ్వు పాచిలో లుకలుకలు, ఈ విషయాన్ని తెలిపిన రాముల తాత అని అంటావా?
అయితే నాకేమవుతుంది అయితే పువ్వు పార్టీలు ఉన్న ఓ ఇద్దరు లీడర్లు ఎవరు వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి చూడు బండి సంజయ్ సార్కును కిషన్ రెడ్డి సార్కు గట్టిగా సన్మానం చేయాలని పువ్వు పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకున్నారట. అగో వాళ్ళిద్దరు గొప్పతనం ఏంది? ఎంపీగా మేము అందరం గెలవలేదా? మాకు అసలు పువ్వు పార్టీ ఇల్వే లేదా? మాకెందుకు చేయరు సన్మానం అని కడవ ఎంపీ లీడర్లు అందరు కూడా ఫీల్ అవుతారు రాటినే. అవును నిజమే అదే మరి గా ఈటెల రాజేందర్ సార్ అయితే దగ్గర 3 లక్షల మెజార్టీతో గెలిచిండు. అట్లాని కడమ లీడర్లు కూడా తక్కువేం కాకుండా గెలిచిండ్లు. వాళ్ళందరినీ ఎందుకు సన్మానించద్దు చెప్పు అంటే అట్లా సన్మానించాలని కార్యకర్తలకు అనిపించద్దా? లీడర్లే మమ్మల్ని సన్మానించుర్రి అని వాళ్ళని పిలుచుకొని సన్మానం చేయించుకుంటారా? అంటే ఎట్లనో ఓ తీరుగా మీ కారు పార్టీ ఏడుపు దాకే వాళ్ళ పార్టీల గీసుంటి లొల్లులు పంచాదులు అవుతున్నాయి అని అంటావు అంతేనా? మరి లేకపోతే బంగారం అసొంటి మా కారు పార్టీని ఏడ్చి నేలకు పట్టించిరి. కడిగిన ముత్యం అసొంటి మా కవితక్కని తీసుకుపోయి తీఆర్ జైలు వేసిరి. అందుకే మా కేసీఆర్ సారు కాలు జారి ఇంత పడితే తొంచి ఇరిగే. ఇవన్నీ పాపాలు వచ్చిపోతాయా చెప్పు? మా పాపం ఏమైంది ముచ్చటని అంటే వేదిరా అలకదా కూడా కూటలేదురా వచ్చిన ఊపుకుంటాను. ఓ నీ బతుకులా కచ్చే నిన్న మాపడదామనే పెట్రోల్ పోసుకుంటాను 500 రూపాయలు పట్టుకొని పోయినావు కాదురా. కూటలో పోతే పెట్రోల్ బదులు నీ బొత్తలు నింపుకున్నావు. నీ బొత్తలు బాగా పోసుకున్నావు. మళ్ళీ ఇంకిరిస్తాను నీ బతుకుల మనకి వచ్చే పని అడుగు. కూటలు పట్టుకొని రాక మళ్ళీ వచ్చిన వస్తాను. ఓ పిల్ల నీ వార్తలు నువ్వు చదువుకోవే మేము పోతాను పారాయించడం ఇంకా తిప్పుతాను కూటలు పోదే. అదుల్లా మా ముసలోని ముచ్చట లిక్కర్ కేసులు అరెస్ట్ అయి తీహార్ జైలున్న కవితక్కను అందరు పోయి కలుసుకున్నారు. కానీ ఇప్పటిదాకా కేసీఆర్ సార్ పోయి కలిసి రాలే. పోతే జరంత కవితక్క కూడా ధైర్యంగా ఉంటుంది కదా. మరి బెయిల్ మీద బయటికి వస్తుందనో లేకపోతే లిక్కర్ కేసుల కవితక్క హస్తం ఏం లేదు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అని అనుకోని గిట్లా పోతలేడో కేసీఆర్ సార్. కానీ జైలున్న కవితక్కను గల్వనీకి కేసీఆర్ సార్ ఎందుకు పోతలేడు అనే చర్చ అయితే బగ్గనే నడుస్తున్నది బయట.